వెల్కమ్ టు పర్ఫెక్ట్లీ డెలిషియస్. ఈరోజు మనం చూడబోయే డిష్ చికెన్ సూప్. దీనికి కావలసిన పదార్థాలు. ఇప్పుడు దీన్ని సింపుల్గా ఈజీగా ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. ఒక కుక్కర్ పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ నూనె యాడ్ చేస్తున్నాను. ఇందులో 1 కప్పు తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకోవాలి. ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఒకసారి కలుపుకుంటే ఇందులోనే అరకప్పు తరిగిన టమాటా ముక్కలు కూడా వేసి కలుపుకుందాము. ఇప్పుడు దీనికి ఒక మసాలా రెడీ చేసుకోవాలి. దానికోసమని ఒక మిక్సీ జార్లో ఒక పచ్చిమిర్చి, ఒక చిన్న ముక్క అల్లము, 5-6 రెమ్మలు వెల్లుల్లిపాయలు, 2 లవంగాలు, 2 ఏలకలు, ఒక చిన్న ముక్క పట్ట మరియు 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మిరియాలు కలిపి కోర్స్ గ్రైండ్ చేసుకుందాము. గ్రైండ్ చేసిన మసాలా వేసి పచ్చివాసన పోయేదాకా దీన్ని ఫ్రై చేసుకుందాము. ఇందులో 1/2 కిలో ఎముకలతో చికెన్ తీసుకున్నాను. అది వేసి 1 స్పూను ఉప్పు, 1/2 స్పూను పసుపు వేసి కలుపుకుందాము. ఉప్పు మీ రుచికి తగినంత వేసుకోండి. ఇందులో కొంచెం పుదీనా ఆకులు మరియు కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకుందాము. ఇక్కడ నేను 4 కప్స్ ఆఫ్ సూప్ రెడీ చేస్తున్నాను కాబట్టి ఈ క్వాంటిటీలో తీసుకున్నాను. మీరు ఎంత రెడీ చేసుకోవాలో దానికి తగినట్టు క్వాంటిటీ అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ నేను 1/2 లీటర్ నీళ్ళు యాడ్ చేస్తున్నాను. ఒకసారి అన్నీ బాగా కలిపి కుక్కర్ మూత పెట్టుకుందాము. ఇది ఇప్పుడు 3 విజిల్ వచ్చేదాకా దీన్ని ఉడికించుకోవాలి. అప్పుడే ఎముకల్లో ఉండే సూప్ అన్నీ బయటికి వస్తుంది. సూప్ బాగా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ప్రెషర్ రిలీజ్ అయింది. దీన్ని ఓపెన్ చేసి చూస్తాము. చూడండి, బాగా ఉడికి బోన్స్లో ఉండే కొవ్వంతా పైకి తేలింది. నేను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దీన్ని ఒకసారి మరిగించుకుందాము. ఇక్కడ నేను ఒక చిన్న బౌల్లో 1 స్పూను కార్న్ఫ్లవర్ పిండి తీసుకున్నాను. సూప్ థిక్నెస్ కోసమని ఇందులో నేను 4-5 టేబుల్ స్పూన్లు నీళ్లు వేసి బాగా కలుపుకుందాము. ఈ కార్న్ఫ్లవర్ డైరెక్ట్గా యాడ్ చేస్తే ఉండలు కట్టుతుంది. అందుకని కలిపి ఇందులో వేసుకోవాలి. చూడండి, ఇలా ఇది ఒక 2-3 నిమిషాలు మరిగితే సరిపోతుంది. చూడండి, మన రుచికరమైన చికెన్ సూప్ రెడీ.